ఎవరి మీదైనా కూడా మరీ ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మీరేమి వాళ్ళ ప్రపంచం కాదుగా. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. నా తలరాతలో ఎలాగో సంతోషం లేదు. కనీసం నా చేతి రాతలోనైనా సంతోషంగా ఉందామని ఇలా రాస్తున్నా. అందరూ నన్ను అడుగుతున్నారు, నీకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని. నా ధైర్యం నా భర్త, నా భర్తే నా ధైర్యం, నా బలం నా బలగం అన్నీ నా భర్తే. నన్ను ముందుని నడిపించేది నా భర్తే. అందుకే నాకు అంత ధైర్యం. మోసపోయిన వాళ్ళ బాధ మోసం చేసే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు, తెలియదు కూడా. కానీ ఏదో ఒక రోజు మాత్రం మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా కర్మఫలం అనుభవిస్తారు. కాలం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకో. నిజాలు మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు. అదే అబద్ధాలు చెప్తే ఇట్లే నమ్మేస్తారు. అందుకేనేమో ముంచేవాళ్ళు మందిలో ఉంటున్నారు, మంచివాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. అవునా కాదా చెప్పండి? మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనస్సుతో పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనస్సుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతో పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని. కోడళ్ళు అత్తలను అమ్మలా చూసుకోవాలి అని చాలామంది చెప్తారు. కానీ అదే చెప్పేవాళ్ళు అల్లుడికి మీ అత్తను అమ్మలా చూసుకో అని చెప్పచ్చు కదా. అలా మాత్రం చెప్పరు. ఎందుకో చెప్పండి? గ్రూప్లో నీ నంబర్ ఉంటే సరిపోతుందారా? గ్రూప్లో నువ్వు ఒకటి ఉన్నట్లు నలుగురికి తెలియాలి అంటే అప్పుడప్పుడు ఒక పోస్ట్ పెట్టాలి, ఒక మెసేజ్ పెట్టాలి, వాళ్ళని వీళ్ళని పలకరించాలి. అప్పుడే కదా నువ్వు ఒకడివి ఉన్నావని తెలుస్తుంది మాకి. నా జీవితంలో ఏ పుస్తకం చదివినా అన్ని పుస్తకాలు అర్థమవుతున్నాయి. కానీ నా జీవితం అనే పుస్తకం మాత్రం నాకు ఎప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకో మరి. నేను ప్రతి ఒక్కరితో గొడవ పడేంత చెడ్డదాన్ని కాదు. అలా అని నా జోలికొస్తే వదిలేసేంత మంచిదాన్ని కాదు. పెళ్ళి కాకముందు ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యూ చేసిన నేను పెళ్ళయ్యాక మాత్రం ఎంత పెద్ద విషయమైనా కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ప్రతి భర్త విజయం వెనుక తన భార్య ఉంటుందో లేదో తెలియదు, కానీ భార్య స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆనందంగా ఉందంటే మాత్రం తన వెనుక ఖచ్చితంగా ప్రేమించే తన భర్త తనతోనే ఉంటాడు. అవునా కదా చెప్పండి?